హాయ్ వెల్కమ్ టు సినీప్లెక్స్ టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్ ఇష్యేదేనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. ప్రముఖ దర్శక నిర్మాత తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రధాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం దీక్ష. పినిశెట్టి అశోక్ కుమార్, మధాడి కృష్ణారెడ్డి నిర్మాతలు. కిరణ్ కుమార్, అలేఖ్య రెడ్డి జంటగా నటిస్తున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర ప్రోగ్రెస్ ను తెలిపారు దర్శక నిర్మాత ఆర్కే గౌడ్. కిరణ్ కుమార్ ఒక హీరోగా, అలాగే ఇంకొక హీరో కన్నడ అతను అక్స ఒక హీరోయిన్, అలేఖ్య రెడ్డి, తులసి హీరోయిన్స్గా చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలో దాదాపు 5 పాటలు, ఒక 4 ఫైట్స్ టోటల్ కంప్లీట్ చేయడం జరిగింది. ఒక మంచి పాయింట్ దీక్ష అంటే ఒక పట్టుదలతో ఏ పని చేసినా సాధించవచ్చు అనే ఒక కాన్సెప్ట్తో చేయడం జరిగింది. ఇది ప్రతి మనిషిలో ఏదో ఒక రోజు ఒక దీక్ష అనే ఒక పట్టుదల, ఇది నేను చేయాలి, ఇది నేను సాధించాలి అనే పట్టుదల వస్తుంది. కాబట్టి దాన్ని తప్పకుండా ప్రతి మనిషికి ఈ కథ డెఫినెట్గా టచ్ అవుతుందని నమ్మకం నాకుంది. దాదాపుగా దీన్ని 4 నెలలు షూటింగ్ చేసి కంప్లీట్ చేసి చాలా అద్భుతంగా రావడానికి చాలామంది టెక్నీషియన్స్, మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు అద్భుతమైన మంచి 5 పాటలు, ఇందులో మధుప్రియ, మంగ్లీ పాటలు చాలా బాగా ఉన్నాయి, చాలా బాగా వచ్చినాయి. దానికి తగ్గట్టుగా మా డ్యాన్స్ మాస్టర్స్ కానీ, ఆనంద్ డ్యాన్స్ మాస్టర్ కానీ, దానికి తగ్గట్టుగా మా హీరోయిన్స్లో అక్స కానీ, అలేఖ్య కానీ, కిరణ్ కుమార్ కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు. మా తులసి కానీ చాలా బాగా చేశారు. దీనికి కాస్ట్యూమ్ డిజైనర్గా బిందు నన్ను పెట్టుకోవడం జరిగింది. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఒక్కొక్క సాంగ్లో 3 డ్రెస్లు చేంజ్, చాలా బాగా, అంటే కష్టపడి అందరూ ఒక యూనిట్గా కష్టపడి సినిమాని చేయడం జరిగింది. దీన్ని నిన్నటికే కంప్లీట్ అయింది కాబట్టి ఆల్రెడీ డబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ డిఐ వర్క్ ఉంది, అది కంప్లీట్ అయితే కానీ సినిమా రిలీజ్ చేయడానికి ఉంటుంది. నేను దీక్ష మూవీలో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేశాను, హీరో అండ్ హీరోయిన్ కాంబినేషన్లో. అండ్ ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ప్రధాని రామకృష్ణ గౌడ్ సార్కి అండ్ ప్రొడ్యూసర్ అశోక్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీలో అక్సా ఖాన్ సాంగ్ చేశారు, చాలా బాగా వచ్చింది. అండ్ ఈ మూవీ మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన రామకృష్ణ గారికి చాలా థ్యాంక్స్ అండి. ప్రమోషన్స్లో బిజీ ఉన్నాము. ఈ మంత్ 30th మా కావేరి రిలీజ్ అవబోతుంది అండ్ నావి 2 మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి, నేను, కీర్తన అండ్ కావేరి. ఈ ప్రమోషన్స్లో బిజీగా ఉన్న అయినా కూడా ఆయన మమ్మల్ని, మా టీంని ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ప్రతి ఒక్క సినిమా, అంటే దీక్ష, ప్రతి ఒక్కరూ ఏదైనా దీక్షతో చేస్తేనే మనం ముందుకెళ్ళగలం. అండ్ చిన్న చిన్న సినిమాల్ని అండ్ ఒక కంటెంట్ ఉండే సినిమాలతో మీ ముందుకు మేము వస్తున్నాము, మమ్మల్ని ఆశీర్వదించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్ అందరికీ ఇక్కడ వచ్చినందుకు, మా దీక్ష మూవీని సపోర్ట్ చేసినందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ సార్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో సార్ వచ్చేసి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద దీక్ష మూవీ అండ్ వన్ మోర్ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను నమ్మినందుకు, ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దీక్ష మూవీ వచ్చేసి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు ఈ మూవీలో. మన హీరో కిరణ్ గారు, యు ఆర్ జస్ట్ అన్ అమేజింగ్ యాక్టర్. మీ వర్క్ చూశాను అండ్ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు మీరు. అండ్ మీతో లైక్ డాన్స్ వేయడం కూడా, ఎనర్జీ కానీ మీ మూవ్స్ కానీ అంతా చాలా చాలా బాగున్నాయి. రీసెంట్గానే మేము మా సాంగ్ కూడా కంప్లీట్ చేశాము. అండ్ మీ అందరూ నాకు ఎప్పుడూ నా డీ జర్నీ నుంచి నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ ఈ మూవీ ఇండస్ట్రీలో కూడా అలానే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇన్ ద లాస్ట్ కావేరీ మూవీ మీరందరి టీం, మీకు కూడా విషింగ్ ఆల్ ద బెస్ట్.
అండ్ మీ మూవీకి కూడా మంచి సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా పీపుల్. యా అండ్ వెరీ సూన్ యస్ రామకృష్ణ సార్తో నేను మళ్ళీ వర్క్ చేస్తున్నాను ఒక లేడీ ఓరియంటెడ్ మూవీలో. అండ్ ఇట్స్ గోన్ బీ రిలీజ్ ఇన్ 18 లాంగ్వేజెస్ ఎస్ ముందు కూడా చెప్పారు. సో ఆ మూవీకి కూడా మీరందరూ దీక్ష మూవీని ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఆ మూవీ కూడా అంతే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ. సో ఆనంద్ వచ్చేసి వెరీ టాలెంటెడ్ పర్సన్. సో థ్యాంక్ యూ ఆనంద్ ఫర్ ద బ్యూటిఫుల్ కొరియా. వేర్ ఆర్ యూ? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ కొరియోగ్రఫీ. అండ్ ఈ మూవీతో ఇంకా మంచి మంచి ఛాన్సెస్ రావాలి అని కోరుకుంటున్నాను. ప్రముఖ దర్శకుడు వి సముద్ర స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్న మూవీ కుంభ. వి సముద్ర ఫిలిం బ్యానర్ పై తెరకెక్కే ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఘనంగా జరిగింది. హీరో విజయ్ రామ్ పై ముహూర్తపు షాట్ కు డిఎస్ రావు క్లాప్ కొట్టగా సముద్ర సతీమణి విజయలక్ష్మి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి చంద్ర మహేష్, దేవి ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. సముద్ర మూవీస్ బ్యానర్ మీద సముద్ర గారు ప్రొడ్యూస్ చేస్తూ తన స్వీయ దర్శకత్వంలో విజయరామ్ని హీరోగా పరిచయం చేస్తూ ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాను తను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు జరిగిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగి మరి షూటింగ్ ఎప్పుడన్నది డైరెక్టర్ గారు తెలియపరుస్తారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సముద్ర గారు ఎంత కసున్న డైరెక్టర్ అంటే పెద్ద పెద్ద హీరోలతో గొప్ప గొప్ప హిట్లు ఇచ్చి ఈరోజు యువతరానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ చాలామందిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు విజయరామ్ని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. విజయరామ్ నీ పేరుకు తగ్గట్టుగా నీకు మంచి విజయం వస్తుంది సముద్ర గారి చేతుల మీదుగా. గతంలో మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సముద్ర గారి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేయాలంటేనే మాకు ఆయన కలవడానికి నెలలు పట్టేది. ఈరోజు ఆయన పక్కన కూర్చుని మాట్లాడుతున్నామంటే అది ఆయన మంచితనం కూడా. ఆయన ముఖంలోనే చిరునవ్వు తప్పితే ఇంకోటి ఎప్పుడు చూడలేను నేను. అంత సహృదయుడు సముద్ర, ఆ పేరుకు తగ్గట్టే. ఆయనకు ఈ సినిమా ఒక మంచి విజయం తీసుకొచ్చి తనకు మళ్ళా తన డైరీలో ఒక గొప్ప చిత్రంగా నిలిచిపోవాలని కోరుకుంటూ, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు వరంగల్ శ్రీను, తను ఇందాక నడిచి వస్తుంటేనే ఎవరి విలన్నా అన్న అలా ఒక డిఫరెంట్గా ఆదిత్య సింగ్ విలన్గా పరిచయం చేస్తూ ఈ సినిమాకి ఒక కొత్త కోణంలో ఈ సినిమాని చూపిస్తున్నారని అర్థమవుతుంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయం చెందుతుంది, విజయం చెందాలి. అలాగే టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సముద్ర మూవీస్ కుంభ టైటిల్తో సముద్ర గారు నిజంగా అన్ని హిట్ టైటిల్సే. సింహరాశి, టైగర్, హరిశ్చంద్ర ప్రసాద్, మహానంది, శివరామరాజు, పంచాక్షరి, వరదరాజు, గోవిందం, జయజమ్మ, రామజన్మభూమి, అలాగే ఇప్పుడు కుంభ. ప్రతి టైటిల్ కూడా
చిన్న ప్రతి విలేజర్ కూడా మాట్లాడుకునేటట్టు ఆ టైటిల్ ప్రచారం చేసేలా ఉంటాయి. ఈ సినిమాలో నాకు సంగీతం ఇవ్వడం నా అదృష్టంగా భావించుకుంటున్నా. ఇది 3వ సినిమా నాకు. అన్ని సముద్ర గారి సినిమాలో మామూలు పాటలు కూడా ప్రతి పాట కూడా సందర్భోచితంగా సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటాయి. చాలా చక్కటి ట్యూన్స్ చేయించారు నాతోని. బాగా కష్టపడి ట్యూన్స్ చేయడం జరిగింది. అలాగే విజయరామ్ గారు హీరో, చూస్తున్నారుగా ఫ్లెక్సీ మీద ఎంత అందంగా ఉన్నాడో. విజయ్ అసలు ఆయన పేరే వెనకాల విజయ ముదాలు. విజయరామ్ గారు చాలా గొప్ప హీరో. ఆయనకు సముద్రాన్ని డైరెక్షన్ చేయడం తన అదృష్టం, మా అందరి అదృష్టం నిజంగా. ఎందుకంటే రామపాదం తాకాలన్నట, రామపాదం తాకినట్టే విజయరామ్ గారికి సముద్రాన్ని డైరెక్షన్ చేయడం చాలా అదృష్టం. సముద్రాన్ని పక్కన కూర్చోవడం, ఆయన సినిమాలకు సంగీతం చేయడం నా అదృష్టం. వరంగల్ శ్రీనివాస్గా ఎంత పేరున్నప్పుడు కూడా ఇండస్ట్రీ అదొక పూర్వజన్మ సుకృతం. ఎన్నో జన్మలు ఎత్తే కానీ కళాకారుడిగా అయ్యే అదృష్టం రాదు. సముద్రానికి నేను జీవితకాలం రుణపడి ఉంటాను తెలియజేసుకుంటూ వరంగల్ శ్రీనివాస్. సముద్ర మూవీస్లో సముద్ర గారు నాకు ఛాన్స్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొంచెం గర్వంగా కూడా ఉందన్నమాట ఆయనతో పనిచేయడానికి. ఇంకా నా లైఫ్ని ఇంకా పేకి తీసుకెళ్తారన్న నమ్మకంతో మీ అందరి సపోర్ట్తో సెలవు తీసుకున్నాను. ఇప్పుడు రాబోయే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీసు, 6 భాషల్లో రిలీజ్ కాబోతున్న చిత్రాలు ఇవన్నీ. సో త్వరలో మంచి విజయాన్ని అందుకుంటూ వరదరాజు గోవిందం చిత్రం ప్రెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. ఈ చిత్రం ద్వారా ఇంకా చాలామంది కొత్త ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు కూడా ఈ చిత్రం కుంభా చిత్రంలో యాక్ట్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఈ చిత్రం షూటింగ్లో కలుద్దాం. తెలుగు చిత్రసీమ లెజెండరీ శ్రీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకీరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారకరాము ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్ గా నటిస్తున్నారు. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ ని న్యూ టాలెంట్ రోడ్స్ బ్యానర్ పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా 1980 నేపథ్యంలో ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం గురించి నాకు వైవిఎస్ చౌదరి గారు చెప్పినప్పుడు అండి, యాక్చువల్గా ఇవాళ చాలా టైట్ పొజిషన్ అది. కానీ నాకు కార్యక్రమం గురించి చెప్పగానే ఎంత ఆశ్చర్యపోయానంటే, ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టారు, ఫంక్షన్ చేస్తున్నారంటే ఇది సక్సెస్ మీటో, లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షనో, లేకపోతే ఒక టీజర్ లాంచింగ్ అనో అట్లా ఏదో పెడుతుంటారు. కాదండి, మనం తెలుగు భాషా దినోత్సవాన్ని చేస్తున్నాం అని చెప్పినప్పుడు నిజంగా ఎంత ఆనందం వేసిందంటే, ఎవరండి చేస్తుంది తెలుగు భాషా దినోత్సవం ఈ రోజున ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్ చేస్తుంది అంటే హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. చూడండి, అక్కడ గిడుగు రామమూర్తి గారు, ఎన్టీ రామారావు గారు, హరికృష్ణ గారు తెలుగు భాషకి పట్టం కట్టినటువంటి మహనీయులు. ఈరోజు గిడుగు రామమూర్తి గారి పుట్టినరోజు, ఆయన పుట్టినరోజుని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము అంటే ఇక ఆయన గురించి ఇంతకంటే మనం ఎక్కువగా మనం అసలు ఇంతకంటే గొప్ప గౌరవం లేదు. ఆయన జన్మ సార్థకత అది. కేవలం గ్రాంధిక భాషతో రాస్తేనే అది సాహిత్యం. చంద్రబోస్ గారి గురించి చెప్పాలంటే మనకు కనిపించే హైట్ కాదు ఆయన. అర్జునుడికి విశ్వరూప దర్శనం ఇచ్చిన విష్ణుమూర్తిలాగా ఉంటాడు ఆయన. నా దృష్టిలో సాహిత్యం అంత హైట్ ఆయన. చూస్తానికి కుందేలు పిల్లలాగా అలా నవనవలాడుతూ భయపడుతున్నట్టుగా దొరికినట్టుగా వెళ్ళిపోతుంటాడు. మన జోన్లోంచి మన రేడార్లోంచి పక్కకి వెళ్ళిన వెంటనే సింహంలాగా అవుతాడనమాట. బాగా బలిష్టమైన కఠినమైన నిర్ణయాలు కలిగిన మనిషి అనమాట ఈయన. అందుకని నేను సాహిత్య చిచ్చరపిడిగా అంటున్నాను. ఇలాంటి వ్యక్తికి ఎన్నో సన్మానాలు ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి, తను సాధించినది. ఇందాక ఏవీలో చూపించిన మహానుభావుల్ని అందులో బంధించాం. అందులో బంధించకుండా వదిలిన ఈ సాహిత్య చిచ్చరపిడికి ఇక్కడ చిరు సన్మానం చేసుకుంటున్నాం. యో వైతాం బ్రహ్మణో వేదామృతేనాజతాం పురుహేం తస్మై బ్రహ్మణ బ్రహ్మజ ఆయుకీర్తిం ప్రజాం తతో శతం జీవశర వర్తమానచ్చ నిగగో భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషదేంద్రియాయ శేవేంద్రియే
ప్రతిష్టతి. అమ్మా అన్న పిలుపులోన అనురాగం జనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం ధ్వనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది, ఆంటీ అంకుల్లోన ఆ ఆత్మీయత ఎక్కడుంది, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా, కొమ్మల్లోని పక్షులన్నీ తమకు తను మార్చుకోవు, భూమిపైన ప్రాణులేవి తమ భాషను మరచిపోవు, మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాషా ఆచారాలను మింగేయొద్దు. సుభిశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేష్ చెప్పాల కథ, మాటలు, స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. 2 రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు. ఇక ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి హీరో ఆది సాయి కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అది ఎంత పెద్ద రచ్చ అవుతుంది. మనకు కేటాయించిన సమయాన్ని వాళ్ళకు మనం థ్యాంక్స్ చెప్పడం అనుకోవచ్చు. అది ప్రారంభం జరుగుతుంది. నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడను. ఇది ఎందుకు రెస్పాన్సిబిలిటీ అనే పదంతో స్టార్ట్ చేస్తున్నానంటే, లగ్గం అనే సినిమాకు నేను ఆ సినిమాలో చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఇది ఫస్ట్ వర్డ్, నిజంగానే చెప్తున్నా. ఎందుకంటే నాకు రైటర్గా అన్న తెలిసినా కూడా అతని సినిమాలో ఫస్ట్ సినిమాలో నేను చేయలే, భీమదేవరపల్లి బ్రాంచ్ అని. కానీ ఆ సినిమా టీజర్ చూసి ఎలాగైనా ఈ సినిమా నేనే అమ్మి పెట్టాలని అమెజాన్కు తీసుకుపోయి అమ్మింది నేనే. ఆయన అప్పటికి డైరెక్టర్ గారు పరిచయం లేదు, ప్రొడ్యూసర్ గారు పరిచయం లేదు. అంటే ఆ కథ మూలం అలా గొప్పగా ఉన్నది ఆ సినిమాకు. అది మా పరిచయం. దాని తర్వాత నీకు మంచి క్యారెక్టర్ ఇస్తారు అవన్నీ గుర్తుపెట్టుకోనని పిలిచి ఈ లగ్గం సినిమాలో ఒక పాత్ర అనేది, అంటే సినిమాలో ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ కనపడడానికి, ఎన్నిసార్లు అయినా కనపడడానికి వీలు చేసి నాకు అవకాశం ఇచ్చిందన్నా. అన్నా నేను ఒకటే ఒక లైన్లో చెప్తా, రమేష్ చెప్పాల గురించి నేను ఏం చెప్పాలన్నా కూడా ఒక రచయిత మనం ఏదైనా మనం చేయొచ్చు అంటే, ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒక ఎమోషన్, ఇది ఒక కనెక్టివిటీ. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దీన్ని ఎట్లా మోయాలనే దానికోసం మనం చూస్తూ ఉంటాం. మేము ఒక మంచి మంచి సినిమాలను నేను చేశాను, మీ అందరికీ తెలుసు. శతమానం భవతి చేశాను, F2 చేశాను, ఒక బలగం చేశాను. తర్వాత ఈ లగ్గం అనే సినిమాలో ఇక్కడ కనపడ్డ రోహిణమ్మ ఉన్నారు కదా, ప్రతి మేనత్త అయ్యో ప్రతి మేనత్త మనసు కనపడుతుంది, ప్రతి మేనత్త క్యారెక్టర్ కనపడుతుంది రోహిణమ్మల. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. రమేష్ గారు నాకు ఈ సబ్జెక్ట్ చెప్పగానే చాలా ఎక్సైటింగ్గా అనిపించిన విషయం. ఎందుకంటే ఒకటి, నేనేమో ఈ భాష మాట్లాడగలను అని ఒక ధైర్యంతోనూ నేను మాట్లాడించేస్తాను అని చెప్పేసి అన్నారు. అది కాకుండాను రాజేంద్ర ప్రసాద్ గారితోనూ యాక్ట్ చేయగలిగాం అనడం అది ఒక విషయం. కానీ ఆయనతో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉండడం అనమాట. సో ఆయన పక్కన నించుంటే ఇంకొక వేరే ఆర్టిస్ట్ కనపడరు యాక్చువల్గా. అదొక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఆయన పర్ఫార్మెన్సెస్ అంత స్ట్రాంగ్ పర్ఫార్మరు. ఆయనతో కలిసి ఇట్లాంటి ఒక సబ్జెక్టు చేయగలగడం అనేది చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అలాగే ఇందులోకి వచ్చిన తర్వాత ఈ లగ్గం అనే ఈ సబ్జెక్ట్ మన అందరి ఇళ్లలో మనం ఎప్పుడైనా ఫీల్ అయ్యే విషయం అని చెప్పను.
కానీ వాటన్నిటినీ భరించుకుంటూ ఒక ఆడపడుచు, ఒక ఆడపిల్ల ఎట్లాంటి విషయాన్ని తను ముందుకు తీసుకెళ్తుంది అన్నదన్నమాట. అది ఆ మాటల్లోనూ, ముఖ్యంగా ఆయన రైటింగ్, ఆయన డైలాగ్స్ అన్నమాట, అంత పవర్ఫుల్ డైలాగ్స్, చాలా సింపుల్గా ఉంటాయి. ఈ లగ్గం మూవీ నాకు చాలా ఇచ్చింది. ఇప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే ఇట్ విల్ టేక్ టైం, ఇంకా ఫ్యూచర్లో చాలా ఈవెంట్స్ ఉంటాయి. కానీ ఈ లగ్గం సినిమా నాకు ఏమేమి ఇచ్చిందంటే, ఫస్ట్లీ నాకు ఇండస్ట్రీలో నాకు అన్న లేడు, కానీ ఒక అన్న ఉంటే ఎట్లా ఉంటుందో నాకు మా బాలరెడ్డి నన్ను చూస్తే తెలుస్తుంది. చాలా బాగా గైడ్ చేస్తాడు. అండ్ నాకు ఒక డైరెక్టర్ని ఇచ్చిండు. ఆ డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు నేను సడన్గా స్టోరీ నుండి డిస్కనెక్ట్ అయ్యి డైరెక్టర్ని చూస్తున్నా. ఆయన కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి, ఇట్లా తుడుచుకుంటూ ఏడ్చుకుంటూ చెప్తున్నాడు. అంటే వీ కెన్ అండర్స్టాండ్ ఆ డైరెక్టర్ ఎంత కనెక్టెడ్ అయి ఉంటే అట్లా ఏడుపు వస్తుంది ఆయనకి. నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్టైనర్ 35 చిన్న కథ కాదు. రానా దగ్గుబాటి, సృజన్ ఎరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందకిషోర్ ఈమాని దర్శకుడు. ఈ సినిమా సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషలో విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలో మూవీ మేకర్ స్పెషల్ చిట్ చాట్ ను విడుదల చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఇద్దరు క్యారెక్టర్స్ మధ్యలో ఉండేటువంటి ఆ కెమిస్ట్రీ ఏదైతే ఉందో, చిన్నులు అని పిలవటము, అండ్ మీ వెరీ వెరీ క్యూట్ దట్ రిలేషన్షిప్ ఇస్. మీకు కూడా నిక్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా అలాగా ఇంట్లో? In real life? రియల్ లైఫ్ I'm called Cookie. Cookie. ఓకే గుడ్. మీరండి? విసు. యా, దట్ ఇస్ ఫ్రమ్ ద నేమ్ ఓన్లీ. ఇది కంప్లీట్లీ డిఫరెంట్. అందరూ పిలుస్తారండి నందు, అలాగే అయిపోయింది. నందకిషోర్ అని చాలా తక్కువ మంది తెలుసు ఇప్పుడు. ఓకే. అండ్ మీరండి? నా పేరు కృష్ణతేజ కదా, కేటీ అంటుంటారు. ఓకే, పోన్లేండి, K2 కాకుండా ఉంటే చాలు. KT వరకైతే పెద్ద పని చేసిన భయపడ్డారు, ఆపేశారు. ఒకప్పుడు నాకు కూడా ఉండేది కానీ ఇప్పుడు లేదు. ఇదే నా ముద్దు పేరు, అసలు పేరు, అన్ని పేర్లు అయిపోయాయి. ఇన్ మలయాళం యు నో మోళే. మోళే ఎంత మోళే అంటే అందరినీ మోళే అంటారు అక్కడ, లేదంటే అంటే అమ్ములు లాగా. చానికి అంటాడు సినిమాలో, మన సినిమాలో అమ్ములు. ఎస్ ఎస్. ఏ కృష్ణతేజ, పిల్లోడికి గుండు కొట్టించేటప్పుడు చూసుకోబడలా? నేను చూసుకున్నా, తండ్రి సరిగా చూసుకోలేదు. నాదే ఉంది, వెనకాల ఫోన్ మాట్లాడుతున్నా అంతే. ఆయన ఫోన్ అంతా మాట్లాడకూడదు ఆ టైంలో. అసలు తిరిగాడు అని కట్ అవ్వలేదు పాపం. అసలు ఆ ఎక్స్పీరియన్స్ కూడా యాజ్ మదర్ మాకందరికీ ఇది కామన్. ఐదర్ తిరుపతి లేదా పళని ఎక్కడో ఒక దగ్గర ఈ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ ఎవ్రీబడి ఫస్ట్ చైల్డ్కి ఫుల్ టెన్స్డ్గా ఉంటాం అనమాట. సెకండ్ చైల్డ్ కల్లా కొట్టేసేయండి అంటే మాకు తెలుసులే, ఏం కాదు. ఫస్ట్ చైల్డ్ ఫుల్ ఓవర్ యాక్షన్ చేసేస్తాం, ఏడుస్తాం కొంచెంసేపు కూర్చొని. అసలు చాలా జరుగుతుంది. మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఇది? గుండు కొట్టించుకోవడం. అవునా? ఏంటి మీ చిన్నప్పుడు కొట్టిన గుండు మీకు గుర్తుందా? చాలా సార్లు కొట్టిస్తారండి మా ఇంట్లో, సరదాగా చేస్తూ ఉంటాం గుండు. మా తిరుపతి అన్నది టూరిస్ట్ ప్లేస్ లాంటిది. అంటే యూ మీన్ టు సే మీ ఫ్యామిలీలో ఏ మొక్కున్నా సరే అన్నవరం ఒకటి, తిరుపతి ఒకటి అండి, అదేదో ఫ్యాసినేషన్ ఉంటుంది మాకు. ఓకే, మనకి ఈ పని జరగట్లేదురా, ఈ పని జరిగితే నందుకి గుండు అంతే, అయిపోయింది అంతే. అలానే హిట్ అయితే నందుకి గుండు. ఓకేనా? ఎందుకు? ఫర్ ద ఫిల్మ్ యూ క్యాన్, ఫర్ ద ఫిల్మ్, ఫర్ ద అప్పట్లో జుత్తు బాగుండేదండి, గుండు కొట్టేవాడిని. ఇప్పుడు లేదుగా, సో అవసరం లేదేమో. కృష్ణతేజ, మీరు అన్నయ్య కదా, సో ఈ అన్నయ్య అని మిమ్మల్ని ఇండస్ట్రీలో ఎంతమంది అమ్మాయిలతో మీరు పిలిపించుకుంటున్నారు, ఎంతమంది హీరోయిన్స్తో? ఫస్ట్ టైం పిలవడం. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు నాకంటే చిన్నవాళ్ళతో, పెద్దవాళ్ళతో యాక్ట్ చేస్తాను. ఫస్ట్ టైం నాకంటే చిన్నవాళ్ళతో యాక్ట్ చేస్తున్నా. అందరికీ ఫ్రెండ్ అయితే రైట్ హ్యాండ్, అందరినీ నేను అన్నాను పిలవడం తప్ప నన్న అన్నాను ఎవరు పిలవలేదు ఇప్పటిదాకా సినిమాల్లో. ఫస్ట్ టైం. మా చెల్లెలు మాత్రం అన్నయ్యనే పిలుస్తుంది. మిగతా బయట వాళ్ళందరూ అరే అరే అంటారు, కానీ మా చెల్లె ఎప్పుడు అరే అందు, అన్నయ్యనే పిలుస్తుంది. మీ చెల్లెలు కూడా అన్నయ్యనే పిలుస్తుంది సినిమాలో. సూపర్. సో నివేద, టెల్ మీ, ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇట్స్ సో బ్యూటిఫుల్లీ డన్ కదా, బిట్వీన్ ద హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్. దాని గురించి ఈవెన్ ఆయన నరేట్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? అన్ని స్క్రిప్ట్లోనే ఉండింది. సో ఇట్ బికేమ్ వెరీ వెరీ ఈజీ టు విజువలైజ్ దోస్ సీన్స్. సో అది నరేట్ చేసే విధం కూడా చాలా బాగా చేస్తారు నందు యాక్చువల్లీ. సో మొత్తం కథ ఇలా చెప్తూ వస్తున్నప్పుడు ఐ యామ్ అ విజువల్ థింకర్ బేస్. సో
ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఇలా ఆలోచిస్తుంటాను, ఓకే ఇలా ఇలా వస్తుందన్నమాట అని. బట్ హియర్ even the subtlety that happens in the background, everything is mentioned in the script. So మనకి మొత్తం వరల్డ్ ఎలా తయారవబోతుంది అనేది మనకి ఒక పిక్చర్ వచ్చేస్తుంది అన్నమాట. దట్స్ సో ఆసమ్. యా, సో మనకి లైక్ script is always the soul of the film kada. Correct. Because that was sorted. Manaki it was only about getting the relationships and the intimacy right. Because ikkada usually people keep saying, oh there's like what do they call that, entadi chala ee love making scenes evi avi ani they'll brand it into something kada. Correct. But in a household between a husband and a wife manaki aa oka intimacy untundi kada, which is mostly conversational. కూర్చుని ఒక కప్ కాఫీ పెట్టుకుని మాట్లాడడం ఇవన్నీ, ఆర్ ఈవెన్ లైక్ జస్ట్ ఒక మెంటల్ ఇంటిమసీ. వెన్ పీపుల్ సీ టూ పీపుల్ విత్ ఇన్ అ రూమ్ దే షుడ్ ఫీల్ లైక్ they are husband and wife. Correct. So in order to get that we had to discuss a lot and then make sure that it doesn't look very artificial. So Correct. since 50% of it was already there in the script, adi chala easy ga jarigindi. Especially because we were working with kids. సో వాళ్ళకి ఒక ఆల్మోస్ట్ 1 year దాకా వర్క్షాప్స్ జరిగింది. యా, మరి పిల్లలు పెరిగిపోలే అంటే మేము ఎప్పుడు షూట్ చేస్తాం మాకు కొంచెం క్లారిటీ ఉన్నట్టుంది అందుకని. సో అలా జరిగింది కాబట్టి దే వర్ మచ్ మోర్ ఫ్లూయెంట్ విత్ ఆర్ లైన్స్. సో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అవి లైక్ మీరు ఈ లైన్ ఇక్కడ ఈ వర్డ్తో ఫినిష్ చేయలేదు కాబట్టి మేము ఇంకా స్టార్ట్ చేయలేదని. సో ఇట్ వాస్ అ వెరీ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ కిడ్స్ ఆల్సో, బికాస్ వాళ్ళకి ఆ అటెన్షన్ స్పాన్ ఇంతే ఉంటుంది. ఆ టైంలో మనం షూట్ చేసేయాలి. సో అదర్వైజ్ దే విల్ బికమ్ మెకానికల్ అండ్ దెన్. సో మీరు తప్పకుండా వెళ్ళి 35 అనేటువంటి సినిమాని చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. కానీ ఇదేంటంటే చాలామంది అనుకున్నట్టుగా కేవలం పాస్ ఆర్ ఫెయిల్ లేకపోతే మ్యాథ్స్కి సంబంధించిన ఫిల్మ్ కాదు, ఇది రిలేషన్స్కి సంబంధించినటువంటి ఫిల్మ్. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. Cinema, 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 cinema.